అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో గోపాలపురం నియోజకవర్గంలో ఆత్మీయ సభకి రావడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు, ఈ ఆత్మీయులందరినీ కలుసుకుని చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతుంది కూడా బాధగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ ఇంకా 3 days ఉంది మా క్యాంపెయినింగ్కి. వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. అందువల్ల మిమ్మల్ని కొంచెం ముందుగా వచ్చి మాట్లాడగలుగుతాను అని చెప్పాను. అన్నదిగా భావించద్దు. నేను మీ వాడిని, మీ దగ్గర ఉంటాను. నేను పురంధరేశ్వరి గారి లాగా నాన్ లోకల్ కాదు, ఎక్కడి నుంచో రాలేదు. నేను రాజమండ్రిలోనే ఉంటాను. ఇప్పుడు సూర్యేంద్ర గారు బాగా తెలుసు. మీరు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని. మా ప్రత్యేకత అయితే ఆవిడ ఎక్కడుంటారో ఆవిడకి తెలియదు. గతంలో వైజాగ్లో ఉండేవారు, బాపట్ల పోటీ చేశారు, రాజంపేటలో పోటీ చేశారు, ప్రస్తుతం లేటెస్ట్గా రాజమండ్రి వచ్చారు ఆవిడ. సో ఆవిడ మనం కలవాలన్నా కూడా నాలాంటి వాడికి కూడా కష్టమే. మీ సంగతి దేవుడికి తెలియాలి. అందువల్ల స్థానికుడిని, మీ వాడిని, మీ కులస్తుడిని, మన వెనుకబడిన మీరు ఎప్పుడు ఏం కావాలన్నా సరే మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి నా దగ్గరికి రావచ్చు. ఇందాక చక్కగా మాస్టర్ చక్కగా చెప్పారు. అంటే బీసీలకి రాజ్యాధికారి తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే 48 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన బీసీలకు కేవలం 48 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను గమనించాను. పార్లమెంటు సీట్లు అమ్ముకుంటారు యూజువల్గా. ఏలూరు కానీ రాజమండ్రి వెరీ కాస్ట్లీ సీట్లు. మీ అందరికీ తెలుసు. అగ్రవర్ణ వర్ణాల వాళ్ళకే కేటాయిస్తారు. కోట్ల మీద చాలా ఉంటాయి. మీకు అన్నీ చెప్పడం స్వభావంగా మంచిది కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక సూర్యేంద్ర గారు చెప్పారు. అంటే సాహసం అన్నమాట. లేదు, బీసీ సోదరుల్ని రాజ్యాధికారి తీసుకెళ్ళాలి అని చెప్పి ఏలూరులో సునీల్కి, రాజమండ్రిలో నాకు, నరసాపురంలో ఉమాబాల్ గారికి అలా 11 మందికి ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్. సో ఇది ఒక సాహసం. అంటే 25 సీట్లలో 11 సీట్లు ఓన్లీ బీసీకి ఇచ్చారు. మళ్ళీ ఇంకో 5 ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నాయి. సో 25లో 16 సీట్లు కేవలం వీళ్ళకే ఇచ్చారు. సో ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం చూడం. అంటే ఇందాక మాస్టర్ చెప్పారు మాట, మనకి ఒకసారి సీట్ ఇచ్చిన తర్వాత నెగ్గలేదనుకోండి, వీళ్ళకి ఇచ్చినా వేస్ట్, ఈ యాదవులకి ఇచ్చినా వేస్ట్, గౌడ్లకి ఇచ్చినా వేస్ట్, వీళ్ళకన్నా ఇంకోళ్ళకి ఇవ్వడం మంచిదనే భావంలోకి వెళ్ళిపోతారు. రాజకీయ పార్టీలు ఏనంతే. సో మనమందరం కలిసి మనకి ఎక్కడైతే బీసీ అభ్యర్థులు నిలబెట్టారో వాళ్ళందరినీ కూడా మనం అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేసి నెగ్గించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే హైయెస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది డెమోక్రసీ పార్లమెంట్లో అడుగుపెట్టడానికి ఇందాక సార్ చెప్పారు. గతంలో ఏ పార్టీ కూడా మనకి ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అన్నీ జరిగాయి. సో అలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి. అదేవిధంగా నిన్న టీవీ 9లో మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, అందరూ చూసే ఉంటారు కదా. సో మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను మంచి చేశాను అనే కాన్ఫిడెన్స్ అనేది ఉంది. అందుకనే దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల ఇంత మంచి పని చేశాను, మీ ఇంట్లో మంచి జరిగితేనే మీరు నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో. సంక్షేమ పథకాలు పెట్టి మంచి స్కూల్స్ కట్టాడు. పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళకూడదు, చదువుకోవాలని చెప్పేసి హెల్త్ని మన కాళ్ళ దగ్గర తెచ్చాడు. విలేజ్ క్లినిక్లు పెట్టాడు, ఆరోగ్య సురక్ష పెట్టాడు, మెడికల్ కాలేజ్ పత్తి వచ్చింది. అదేవిధంగా 158% వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. 4,20,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం చెప్పాలి అందరికీ కూడా. తెలుగుదేశం వారు ఏమీ చేయదు. 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. నేను ఇది చేశాను, నాకు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మీకు ఇది చేశాను, నాకు మళ్ళీ ఓటేయండి అని అడగచ్చు కదా. అడగదు. ఎందుకంటే ఏం చేయలేదు కదా. అలాగే మా పురంధరేశ్వరి గారు కూడా అంతే. పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చేద్దాం. మా ప్రత్యర్థి కొత్త నియోజకవర్గానికి వెళ్తుంది. అంటే మరి మళ్ళీ వెళ్ళి ఇక రాజమండ్రిలో పోటీ చేస్తే మళ్ళీ పోటీ చేయాలంటే అడుగుతారు కదా, అందువల్ల చేయదు. సో ఇలాంటి దుర్మార్గులు దుష్టులు కావాలా మనకి. నీతి, నిజాయితీ, విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పింది చేస్తాడు. ఈరోజు బీసీలని అగ్రపేట వేసింది, అగ్రస్థానంలో ఉంచింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి మనందరం. మీరు ఆ బాధ్యతాయుతంగా మీరు కూడా 10 మందికి చెప్పండి. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇలాంటి ముఖ్యమంత్రి రాడు, మనం మళ్ళా కావాలి,
ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తి అని చెప్పి మీరు 10 మందికి చెప్పాలి. మనం ఒక్కళ్ళే ఓటేసేయడం ఉపయోగం లేదు. ఇందాక మాస్టర్ చెప్పారు, మనం అందరం 10 మందికి చెప్తే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంకా ఓన్లీ కొన్ని గంటల్లో ఉంది ఎలక్షన్. మీరందరూ కూడా సైనికుల్లా, వీర సైనికుల్లాగా చేస్తే మనం అద్భుతమైన విజయం సాధిస్తాం. నేను మీతోనే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను, మీకు ఏం కావాల్సిన మీ కుటుంబ సభ్యుల్లో ఉంటానని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ చక్కటి అవకాశాన్ని కల్పించిన సూర్యచంద్రరావు గారికి ధన్యవాదాలు.